జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరు డండే డరే డారల్లలే. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. అలా కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో. IPL 2025 ఆక్షన్ రిటెన్షన్ రూల్స్ అనౌన్స్ చేసినప్పుడు మన బేసిక్ రూల్స్ తో పాటు కొన్ని కొత్త జలబల జింక్స్ టైప్ ఆఫ్ రూల్స్ కూడా వచ్చాయి. ఇవి కొంతమందికి అయితే షాకు, కొంతమంది షేకు. ఈ షాకులు షేకులు ఏంటి ఎవరికి తెలుసుకోవాలంటే మనం వాటి గురించి మాట్లాడుకోవాలి కదా. మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ IPL 2025 రిటెన్షన్ రూల్స్ కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ రెడీ చేసాం. పొటెన్షియల్ రిటెన్షన్స్ ఎవరుండొచ్చు టీమ్స్ కి, దాని ముందర బేసిక్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా వీడియోస్ చేసి ఉంచాం. దాని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఈ వీడియో ఏమిట్రా అంటే కొన్ని కొత్త మెలకువలు తీసుకొచ్చారు, కొన్ని జలబల జింక్స్ రూల్స్ తీసుకొచ్చారు. దాంతో షేక్ అయి షాక్ అవుతారు కొంతమంది ప్లేయర్స్. అవేంటో మాడుకుందాం. వీడియో మొత్తం చూస్తున్నప్పుడు ఎక్కడన్నా సరే మీకు కంటెంట్ నచ్చితే గనక, కొత్తగా ఏదో తెలిసిందనుకుంటే గనక, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని అనిపిస్తే గనక ఒక థమ్స్ అప్ దోస్త్ అని చెప్పండి. మీరు దోస్త్ కట్టిఫ్ కాకుండా దోస్త్ అన్నారు అనుకో, యూట్యూబ్ మాబ్రోకి ఆ లైక్ చాలా నచ్చి వీడియోని ఇంకా కొత్త మందికి చాలా మందికి చూపిస్తారు. అలా కొత్త ఆడియన్స్ మన ఛానల్కి రావచ్చు. సో ప్లీజ్ డూ దట్ ఫర్ us ఇఫ్ యూ లైక్ ది కాంటెంట్. నచ్చకపోతే చేయాల్సిన ఫోర్స్ ఏం లేదు భయ్యా, నచ్చితేనే చేయండి. రూల్స్లోకి వెళ్ళిపోదాం. ఏంట్రా అంటే ఇప్పుడు చాలా మంది ప్లేయర్స్ ఈ మెగా ఆప్షన్లోకి వచ్చేసి ఒక టీం వాళ్ళని తీసుకున్న తర్వాత ఏదో ఆలోచించి, అరే మన డబ్బులు సరిపోరా బుజ్జా, 1-2 కోట్లకి ఏం వెళ్ళిపోయి ఆడేస్తారు 2 నెలలు, వద్దులేరా రాను అని చెప్పేద్దాం అని డ్రాప్ అయిపోయినా. మిడిల్ డ్రాప్ కూడా కాదు ఇది, ముందరే డ్రాప్, కాకపోతే ఆప్షన్లోకి వచ్చి డ్రాప్ అనమాట. ఇలా చేస్తే మీకు జనకి కొట్టేస్తారా, మీకు మామూలుగా ఉండదు, లాగ్ పెట్టి కొట్టడమే అని చెప్పి గవర్నమెంట్ కొంచెం ఒక రూల్ తీసుకున్నారు. ఏమిట్రా అంటే ఇప్పుడు ఆప్షన్లోకి వచ్చి మీరు ఒక టీం మిమ్మల్ని సొంతం చేసుకున్న తర్వాత IPL స్టార్ట్ అయ్యే మధ్యలో ఎక్కడన్నా సరే మీరు కనుక నేను రావట్లేదు అన్నారు అనుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జేసన్ రాయ్, ఆడమ్ జాంపా వీళ్ళు చేసినట్టుగా చేస్తే గనక 2 years బ్యాన్. అంటే ఏదో ఇంజురీ కారణంగానో ఇలాంటివి ఏమన్నా యాక్సెప్టబుల్ కండిషన్స్ ఉంటే తప్ప, రీజన్ కంటారా ఏమో నేను రాను అని చెప్తే లాగ్ కొట్టుడే 2 years బ్యాన్ ఫ్రమ్ IPL ఆప్షన్స్ అని IPL ఆడడానికి వీల్లేదు. ఇది పెద్ద రూలే అమ్మా, ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను కావాల్సినప్పుడు వస్తా, డబ్బులు తక్కువైతే రాను అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో మీ వాల్యూ బట్టి ఆర్ ఆ టీంకి కావాల్సిన డిమాండ్ ఎంతుందో దాన్ని బట్టి, ఇప్పుడు డిమాండ్ సప్లై విషయంగా మనం కూడా మన జీవితాలు అంతే కదా భయ్యా. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి వెళ్తారు, అక్కడ ఆ రోల్కి డిమాండ్ ఎక్కువ అంటే మీకు జీతం ఎక్కువ ఇస్తారు, మీ కరెంట్ ప్రైస్ సంబంధం లేకుండా, మీ కరెంట్ శాలరీ సంబంధం లేకుండా. అదే చాలా మంది వచ్చారనుకో ఒక ఇంటర్వ్యూకి, వాడు చూస్ చేసుకుంటాడు అనుకో, వాడు ఇంత ఇస్తాం భయ్ వస్తారా లేదు అంటాడు. అది IPL కూడా జరుగుతుంది కొన్నిసార్లు. ప్లేయర్స్ దాన్ని కౌంటర్ చేయడానికి డ్రాప్ అవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ టీమ్స్ గట్టిగా చెప్పారు గవర్నింగ్ కౌన్సిల్కి. సో ఆ రూట్ వచ్చింది. దీంతో పాటు మీరు మెగా ఆప్షన్లోకి రిజిస్టర్ చేసుకోకపోతే, రాకపోతే మినీ ఆప్షన్లోకి రావడానికి లేదు. ఇది బాగుందా అంటే మిచెల్ స్టాక్ లాగా నయాతే అప్పుడు మెగా ఆప్షన్ మే ఆతే ఇచ్చినాయి. ఎట్లా మామూలు మినీ ఆప్షన్లో వస్తాం, పైసలు కొలగొట్టు 5 ఐలాండ్స్ యూ విల్ బై 5 అనుకుంటారు కదా. 24.75 ఊరికి వస్తుంది, లేకపోతే మెగా ఆప్షన్లో తీసుకొని చూపించమని చెప్పు, కుదరదు భయ్యా, అయ్యే పనులు కాదు. అలా చేయడానికి కూడా లేదు. సో మెగా ఆప్షన్కి కనుక మీరు రిజిస్టర్ చేసుకోకపోతే, రాకపోతే మినీ ఆప్షన్కి రావడానికి లేదు. ఇదొకటి చెప్పారా, ఇది బాగుంది. ఇంకొకటి ఉంది, అయిపోలే ఈ షేక్లు ఇంకా అవ్వలేదు. షేక్ సీతారాం అందరూ ఫారెన్ ప్లేయర్స్ అందరూ కూడా. ఇంకోటి ఏమిట్రా అంటే ఇంట్రెస్టింగ్గా, మినీ ఆప్షన్లో వచ్చినప్పుడు ఏ ఫారెన్ ప్లేయర్కి కూడా ఇండియా ప్లేయర్ కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి లేదు అని ఒక ఫిట్టింగ్ కూడా పెట్టారు. ఇది ఎలా వర్కౌట్ ఉంది ఎగ్జాంపుల్స్ చెప్తా, అది కొంచెం క్లారిటీ ఇస్తుంది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లీస్ట్ అమౌంట్ బిట్వీన్ ది హైయెస్ట్ ఆప్షన్ బిడ్ అండ్ ది హైయెస్ట్ స్లాబ్ ఆఫ్ రిటెన్షన్. అంటే ఏంటి, ఆప్షన్లోకి వెళ్ళాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ ప్లేయర్కి అత్యధికంగా వచ్చిన ధర ఆప్షన్లో 20 crores అనుకుందాం, రైట్? సో 20 crores ఇది హైయెస్ట్ ఆప్షన్ ప్రైస్ అండ్ హైయెస్ట్ స్లాబ్ ఆఫ్ రిటెన్షన్ ఇస్ 18 crores. సో మినీ ఆప్షన్కి వచ్చేసరికి ఒక ఫారెన్ ప్లేయర్కి మాక్సిమం ఒక టీం ఇవ్వగలిగింది ఈ 18 crores మాత్రమే. సో 20, 18 రెండిట్లో ఏది ఎక్కువ ఆర్ అదర్ ఏది తక్కువ, 18. సో 18 crores లీస్ట్ అమౌంట్ మాత్రం ఇవ్వాలి. ఆప్షన్లో ఒకవేళ ఇండియన్ ప్లేయర్ హైయెస్ట్గా బిడ్ వచ్చింది 16 కోట్లు అనుకుందాం, అండ్ ఆప్షన్లో హైయెస్ట్ స్లాబ్ 18 కోట్లు. ఈ కేసులో 16 కోట్లు మాత్రమే ఇవ్వచ్చు ఒక ఫారెన్ ప్లేయర్కి ఇన్ మినీ ఆప్షన్. సో ఏ కేసులో కూడా నేను ఒక ప్యాట్ కమిన్సో, ఒక మిచెల్ స్టాకో, అయితే ఇంకెవరో మినీ ఆప్షన్లో వచ్చేసి ఇండియా ప్లేయర్స్ కంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదించేసుకునే ఆ స్కోప్ తీశారు. దిస్ ఇస్ ఐ థింక్ వెరీ గుడ్ రూల్, బికాస్ శివరాఖరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోయా
లీగ్ మన దేశంది, మన ప్లేయర్స్కి ఎక్కువ డబ్బులు రావాలి, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి. బయట వాళ్ళు ఎంత స్కిల్ఫుల్ కమోడిటీ అయినా వాళ్ళ దగ్గర ఆ స్కిల్ ఉన్నా కూడా మరి 24.75 అంటే సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్టుగా ఆ సిచ్యువేషన్కి రావడం, ఇది అలాంటి చెప్పే కదా మన దగ్గర స్కిల్ ఉంది, ఆ కంపెనీలో వాడిని దొరికి సావట్లేదు, మనం వెళ్ళేసి సడన్గా ఆ టైంలో వెళ్ళేసి బట్ ఐ హ్యావ్ ఎన్ ఆఫర్ 20 crores బయట, నువ్వు ఎంత ఇస్తావు అంత అరగంట ఎక్కువ ఇవ్వాలమ్మా, ఇలా బార్గెన్ అది కుదాం అనమాట. ఇంకా దెబ్బ తనేస్తారు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్స్. ఈ 3 రూల్స్ నాకు దగ్గర వచ్చాయి. ఇది బాగానే ఉంది, కాకపోతే ఆప్షన్లో ఒక ప్లేయర్ వచ్చినప్పుడు క్యాప్ చేయలేంగా, అంటే 16 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్టుగా సెకండ్ ఎగ్జాంపుల్లో 16 crores మాక్సిమం ఇవ్వగలే డబ్బులు అనుకున్నా కూడా ఆప్షన్లో అక్కడికి వెళ్తే ఆపేయాలని లేదు. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఆప్షన్లోకి వచ్చినప్పుడు మిచెల్ స్టార్క్ మళ్ళీ ఆప్షన్లోకి వచ్చారనుకుందాం, మినీ ఆప్షన్లోకి మీ బిడ్డింగ్ ప్రైస్ 24 crores దాకా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ ప్రీ సెట్ లిమిట్ ఏదైతే ఉందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 16 crores మాక్సిమం ఇవ్వగలరు అన్నప్పుడు ఆప్షన్లో మీరు ఎంత ధరకి పలికినా కూడా 16 కోట్లు మాత్రమే స్టార్క్ ఇస్తారు. అండ్ మిగతా బ్యాలెన్స్ ఆఫ్ 8 crores ఏదైతే ఉందో అది బీసీసీఐకి ఇచ్చేయాలట. బీసీసీఐ దాన్ని ప్లేయర్స్ వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఆ డబ్బులు ఖర్చు పెడతారట. ఇలా ట్విస్ట్ పెట్టారు. సో ఆప్షన్లో మీరు లిమిట్ లేదు, ఎంతన్నా వేసుకోవచ్చు. అంటే మీ పర్సు బట్టి, మీ దగ్గర 50 కోట్లు ఉందనుకుందాం మినీ ఆప్షన్లో, మీరు మొత్తం అంతా ఒక ప్లేయర్కి దారపోద్దాం కూడా దారపోసుకోవచ్చు, మీ పర్సు ఖాళీ అయిపోతుంది. సో టీమ్స్ అంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇచ్చేయాలి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి. కాకపోతే ప్లేయర్కి వెళ్ళేది ఆ లోవర్ లిమిట్ మాత్రమే, ఆ 16 కోట్లు అనుకుంటే అది మాత్రమే వెళ్తుంది, 18 కోట్లు అనుకుంటే 18 కోట్లు మాత్రమే వెళ్తుంది అనమాట. సో ఈ మార్పులు వచ్చే విచ్ ఐ థింక్ ఆర్ ఫ్యాబులస్ ఫార్ ది ఐపీఎల్ అండ్ ఫర్ ఇండియన్ ప్లేయర్స్ అండ్ ఫారెన్ ప్లేయర్స్. ఇప్పుడు కాస్త ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. నచ్చుంటే ఈ పాయింట్స్ థమ్స్అప్తో బంతాయి బాస్, లైక్తో బంతాయి, అదంటా నేను. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక మ్యాచ్ ఫీస్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఇది మీకు తెలిసిందే. బట్ దీనిలో ఒక కిట్కేట్తో నాకు మన బ్రేక్ఫాస్ట్లో మన ఫార్మర్ ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ గారు చెప్పినప్పుడు మబ్బులు నిడిపోయి నాకు. అదేంటంటే మ్యాచ్ ఫీజ్ ఆఫ్ 7.5 lakhs అని అనౌన్స్ చేశారు కదా, ప్రతి ప్లేయర్కి అంతే $9,000 అది కమ్స్ టు అరౌండ్ 7.5 lakhs. సో ఒక ప్లేయర్ అన్ని మ్యాచ్లు ఆడితే కోటి కంటే ఎక్కువ సంపాదిస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాచ్ ఫీజ్. ఇది బాగుంది, మన అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్కి కూడా పనికొస్తుంది. గ్రేట్ న్యూస్ ఫర్ దెమ్. దీనిలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది, ఇది టీమ్స్కి హెల్ప్ అవుతుంది, ఎలాగో చెప్తాను, ప్లేయర్స్కి హెల్ప్ అవుతుంది ఎలాగో చెప్తాను. మొన్నటి దాకా ఏంటి, ప్లేయర్ ఆప్షన్లో తన ప్రైస్ ఎంతో డివైడెడ్ బై 14 ఈజ్ హిస్ మ్యాచ్ ఫీ. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీకి 15 కోట్లు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఎగ్జాక్ట్ నంబర్స్ కోసం అలాగండి, 15 కోట్లు విరాట్ కోహ్లీకి, అంటే తన మ్యాచ్ ఫీ కోటి కంటే ఎక్కువ ఫర్ ఎవ్రీ మ్యాచ్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్ కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి, 14 కోట్లు అనుకుంటే తన మ్యాచ్ ఫీ ఆర్ తన కాంట్రాక్ట్ ఫీ ఫర్ ద సీజన్, ప్రతి మ్యాచ్కి తనకి ఇవ్వాల్సింది బై 14 1 crore. ఈ సిచ్యువేషన్లో ఓ రిషబ్ పంత్ పైనో ఓ విరాట్ కోహ్లీ పైనో ఆర్ వేరే ఒక ప్లేయర్ పైనో కూడా ఏదన్నా ఫైన్ వేశారనుకో, ఫైన్ ఎలా వేస్తారు మ్యాచ్ రెఫరీ, మీ మ్యాచ్ ఫీకి ఇంత పర్సెంటేజ్ అని వేస్తారు. లైక్ రిషబ్ పంత్కి స్లో ఓవర్ రేట్ ఉంటే 100% మ్యాచ్ ఫీ ఫైన్ వేశారు, 2 సార్లు పడింది గుర్తుందా, దాని తర్వాత ఒకసారి ఒక మ్యాచ్ కూడా మిస్ అవ్వాల్సి వచ్చింది అనుకుంటా, ఇఫ్ ఐ మెమరీ సర్వ్స్ మీ రైట్. సో ఆ మ్యాచ్ ఫీ పైన 100% ఫైన్ వేస్తారు. అంటే లాస్ట్ సీజన్ దాకా ₹1 కోటి కనుక మీ మ్యాచ్ ఫీ అయి ఉంటే, బికాజ్ యువర్ ఆప్షన్లో మీ వాల్యూ వాస్ 14 crores డివైడెడ్ బై 14 matches ఇస్ 1 crore, ₹1 కోటి మ్యాచ్ ఫీ కాబట్టి 100% ఫైన్ వాజ్ 1 crore. ఇది కొన్ని సందర్భాల్లో టీం కట్టేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్లేయర్. ఇప్పుడు 7.5 lakhs అయిపోయిందా, దాంతో ఏం జరుగుతుంది, టీమ్స్కి ఏమైంది ఇప్పుడు, ఆర్ ప్లేయర్కి ఏమైంది, 100% ఆఫ్ ది మ్యాచ్ ఫీ పైన ఫైన్ పడ్డా కూడా కట్టాల్సింది 7.5 lakhs, ₹1 కోటి కట్టక్కర్లేదు. సో మీరు క్యాప్టెన్స్గా ఉన్నా, మీరు స్టార్ ప్లేయర్స్గా ఉన్నప్పుడు మీ ఆప్షన్లో ప్రైస్ మనీ చాలా ఎక్కువ, మీ కాంట్రాక్ట్ వాల్యూ చాలా హైగా ఉన్నా కూడా మీ మ్యాచ్ ఫీ పైన పడే ఫైన్ ఇప్పుడు తగ్గిపోయింది, మాక్సిమం 7.5 lakhs. ఇది చాలా మంది టీమ్స్ అమ్మయ్యా అనుకుంటుంటారు, బికాస్ డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయిగా, ఇది ఒకటి ఇలా కలిసి వచ్చింది అనమాట. సో అన్క్యాప్ ప్లేయర్స్కి డబ్బులు వస్తాయి, టీమ్స్కి కొంచెం తక్కువ డబ్బులు వెళ్తాయి ఫైన్లు కట్టాల్సినప్పుడు అనమాట. ఇది బేసిక్ మ్యాటర్ అమ్మా. సో ఇలాంటి కొన్ని రూల్స్ ఒకటి తీసుకొచ్చారు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, విచ్ ఐ థాట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అందుకనే సెపరేట్గా కొంచెం డీటెయిల్గా దీని గురించి మాట్లాడుతూ ఎగ్జాంపుల్స్తో పాటు అనుకున్నాను, అది చేసే ప్రయత్నం నచ్చుంటే గనక ఏ రూల్ నచ్చిందో అది కింద కమెంట్లో చెప్పండి. అలాగే నాకు చెప్పినట్టుగా లైక్, అండ్ ఇఫ్ యూ న్యూ టు ది ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బికాజ్ స్టంప్ టేల్స్లో ఇంకా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి, రెగ్యులర్గా క్రికెట్ స్పోర్ట్స్ కాంటెంట్ వస్తున్నాడు మీ ముందుకి. వీవ్ రీచ్డ్ 77,000 subscribers, దట్స్ గ్రేట్, ఆల్ థ్యాంక్స్ టు యూ. ఇలా హెల్ప్ us గ్రో ఫాస్టర్ అండ్ మీకు కాంటెంట్ తీసుకొస్తూనే ఉంటాం. మరొక మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు మరి, అదియోస్ అమిగో.